యుగాలలో 4 యుగాలు, ప్రత్యేకం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు. ప్రత్యేకంలో సత్యంగా ఉన్నారు అందరూ, 4 పాదాలతో. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగంలో ఎక్కడుందో తెలియదు. కాబట్టి కలియుగానికి సత్యాన్ని మనం కావాలంటే నామ సంకీర్తన తప్పితే ఇంకేది లేదు. నామ సంకీర్తనం అన్నీ ఉంటాయి. నామ సంకీర్తనం ఉంటే మనకు కావాల్సింది. అంటే హృదయం త్రేతాయుగంలో కర్మం 3 పాదాలతో వచ్చింది. అప్పుడు ఋషులు అందరూ కష్టపడతా ఉంటారు. ఈ రాక్షసత్వం జాస్తి కష్టపడతా ఉండేటప్పుడు అప్పుడు స్థితికారులు నారాయణమూర్తి దగ్గర పోయి వేడుకుంటారు, స్వామి వారి పరిస్థితి ఏం చేయాలా అంటే, నారాయణమూర్తి నేను కాపాడేంతవాడు కదా, దాని తర్వాత లయకారుడు ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన దగ్గర పోయి ప్రార్థన చేద్దామని అందరూ దేవతలంతా కైలాసానికి పోయినా. నేను చెప్పినా ఇంతకుముందు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కమ్ములు కూర్చోండి, ఆయనకు ఇంకా ఇద్దరు పెట్టి వేస్తారు. ఆయన ఎందుకంటే అంత దీంట్లో ఉంటాడు. ఆయన ఎవరి గురించి తపస్సు చేస్తారంటే నారాయణ గురించి తపస్సు చేస్తారు. నారాయణ ఎవరి గురించి తపస్సు చేస్తారంటే ఈశ్వరుడు గురించి. అప్పుడు స్వామి నాది ధర్మం 3 పాదాలు పైన ఉంది, మాకు కష్టాలు చేస్తుంది, మా కష్టాలు నుంచి మమ్మల్ని రిలీఫ్ చేయాలా, ఈ దయా జ్ఞానం అంటే. అప్పుడు స్వామి చేసినాడంటే తన జడలో నుంచి ఒక జడని తీసి నేల పైన కొట్టాడన్నమాట. నేల పైన కొట్టినప్పుడు అక్కడ ఒక ఆవిర్భావం జరుగుతుంది. ఆవిర్భావమే భైరవుడు. ఒక భైరవుడు పంపిస్తారు. ఒక భైరవుడు పంపిస్తే 10 మంది ఉండే ఒకటి కొట్టాలంటే కష్టం. కాబట్టి అలా భైరవుడు స్వామి కాలేదు నీ అనుగ్రహం అంటే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే అమ్మవారిని పిలుస్తారు. ఎందుకంటే మన వాటితో చెప్తాం, ఒకరికి ప్రాబ్లం వచ్చిందంటే ఎవరిని అడుగుతారండి, వారిని అడుగుతారు. వారికి ఏం చేద్దాం కాబట్టి పిలుస్తారు. మర్యాద కదా, అర్థానికి కదా, అర్థాన్ని కాబట్టి మర్యాద పిలిచి ఏం చేద్దాం అడిగితే ఒక అమ్మ చెప్పిందంట విభాగంగా అంటే 8 భైరవులు వస్తారు. ఒక భైరవుడు నుంచి 8 భైరవులు. ఒక మామిడి విత్తనం వేస్తే ఎన్ని మామిడి వేస్తారండి అంట. ఒక భైరవుడి నుంచి 8 అష్టభైరవులు ఉంది. ఈ అష్టభైరవులు మనం చేయడానికి పోతారు. అప్పటికి కష్టం చేయలేదు. అయ్యి 8 మంది వస్తారు. స్వామి అంటే అప్పుడు మానవుని పొరపాటుకొని ఈశ్వరుడు వాళ్ళకి ఇదురుగా చేరుకొని అష్టక భైరవుడు, అష్టాష్టం అంటే 64 భైరవుడు. అప్పుడు అప్పుడే చెప్తాడు, నేను మటుకు సార్లు నువ్వు కూడా నా దగ్గర వచ్చినావంటే ఇంకోటి పైకి రావచ్చు అనుకొని భైరవుడు 64 మంది, 64 మంది యోగిని. ఈ 64 భైరవులతో కూడా ఈ 64 యోగిని చేరితే అప్పుడు ఏమైందండి, త్రేతాయుగంలో రాక్షస సంహారం జరిగి ఆ భైరవుడు రాక్షస సంహారం జరిగింది. అక్కడ ఒకటి. రెండోసారి ఎక్కడ అంటే దక్షిణేశ్వరంలో దాక్షాయణి అమ్మవారిని అమ్మ మండలో దిగేస్తారు. మండలో దిగిన తర్వాత ఈశ్వరుడు బాధపడతారు. ఆయన ఈ భైరవాది గ్రహాన్ని పంపిస్తారు, అందులో ధ్వంసం చేస్తారు. అక్కడ కూడా భైరవతులు భైరవతులు అక్కడ కూడా ఆ భైరవ జరిగింది. కాబట్టి భైరవం అంటేనే భయం లేని తనము అని అర్థం. భయం లేని తనం. భయం లేని తనం అంటే భార్యాభర్తలు భయం కాదు. మన లైఫ్లో భయం లేకుండా లక్షణంగా సంతోషంగా ఏదైతే రాణిని ఎదుగుతాం అంటే బాగుంటుంది లైఫ్. కాబట్టి ఆ భయం లేని తనాన్ని మనకు అనుగ్రహం చేసేవాడు భైరవుడు. కాబట్టి స్వామి భైరవుడిని పూజ చేస్తే ఏమైపోతుందో, అది చేస్తే ఏమైపోతుందో ఏమైపోయిందంటే ఏది చేసినా సందేహం, ఏది చేసినా సందేహం. సందేహం లేదు. సందేహం ఉంటే సంపాదించేది కష్టం. వాల్మీకి ఏం తెలిసింది, దొంగ, పక్కా దొంగ, భుజం పెట్టుకున్నాడు. ఆయన మంత్రాలు తెలిసి ఏం తెలియదు. నారదుడు రామా చెప్పాడంటే ఆయన చెప్తాను చెట్టు చూపించాడే చెప్పాడంటే మరా నమ్మితే
సొమ్ము. నమ్మకపోతే దుమ్ము. మనకు దుమ్ము కావాలన్నా సొమ్ము కావాలన్నా మనమే ఏర్పాటు చేసుకోవాలి. అంతా మన దగ్గరనే ఉంది. నేను నీకు ఈ పోయేదిరా, నువ్వు నాకు ఈ పోయేదిరా. నీది నీకే, నాది నాకే. నేను పోయేటప్పుడు నమస్కారం కూడా అక్కడికి పోదామా? నమస్కారాలు. పోదాం పిలుస్తాను, రండి పోదాం అంటే ఒక్క రాయు. ఎవరు వస్తారా? ఎవరు? ఆయనకన్నా మంచి వీడియో. నాది నాదే కదా. నేను అడుగుకుంటా, నువ్వు అడుగుకో. నీకు ఎంత పెట్టాలో నువ్వు తీసుకోపో, నాకు ఎంత పెట్టాలో నేను తీసుకోమని. ఇదా సత్యం, ఇదా సత్యం, ఇదా సత్యం. కాబట్టి ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. ప్రార్థన చేయండి, మంచిగా ప్రార్థన చేయండి. మీరు మంచిగా జరగాలా, పొమ్మని పోదాం. రామనామాన్ని వదలండి. రామనామం వీలైనంత వరకు రామనామం చెప్పండి.